నవంబర్ 8వ తారీఖు శనివారం రోజున సింహ రాశి వారికి ఒక అఖండ ఐశ్వర్య యోగం కలగబోతూ ఉంది. సింహ రాశి వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. అలానే మీకు పట్టే అఖండ ఐశ్వర్య యోగం గురించి పూర్తిగా కూడా ఈ వీడియోలో తెలుసుకోండి. సింహ రాశి వారు వీడియోని ఎక్కడా కూడా స్కిప్. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. ఉద్యోగ సమస్యలు, వ్యాపారం సమస్యలు, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్య సమస్యలు, నాగదోషం, సంతానం, భార్య భర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లో పరిష్కారం లభించును. నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి. మీకున్న ప్రతి సమస్యలను తొలగించుకోండి. చేయకుండా చూడండి. ముఖ్యంగా వీరికి రాత్రి సమయంలో అంటే రాత్రి 7 దాటిన తర్వాత వీరికి జరిగేటటువంటి ఒక అఖండ ఐశ్వర్య యోగం, అలానే వీరికి జరిగేటటువంటి శుభ ఫలితాలను ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకోండి. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఖచ్చితంగా మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరుగుతాయి, అంటే మీ కళ్ళల్లో నీరు వస్తాయి అని గుర్తుపెట్టుకోండి. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళితే గనక సింహ రాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1 2 3 4 పాదాలు, పుబ్బ 1 2 3 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా చక్కని ఫలితాలు అయితే ఉండబోతూ ఉన్నాయి. 12 రాశుల్లోకెల్లా కూడా అత్యంత భిన్నమైనటువంటి మనస్తత్వాన్ని కలిగినటువంటి రాశి ఈ యొక్క సింహ రాశి. 12 రాశుల్లోకెల్లా కూడా అత్యంత విచిత్రంగా డిఫరెంట్ గా ఉంటుంది, చాలా లోతుగా ఉంటుంది ఈ యొక్క సింహ రాశిలో జన్మించినటువంటి వారి జాతకం. వీరి యొక్క మనస్తత్వాన్ని అంత లోతులోకి వెళ్లి అర్థం చేసుకోవటం అనేది అంత సులభమైనటువంటి విషయం అయితే కాదు. ఎందుకు అంటే వీరి యొక్క మనస్సు అనేది ఆ విధంగా ఉంటుంది, అలానే వీరి యొక్క ఆలోచనలు, అలానే వీరి యొక్క కార్యాచరాలు అనేవి ఆ విధంగా ఉంటాయి. వీరు ఏ పని చేసినా సరే అందులో కాస్త ప్రత్యేకత అనేది 100కు 100% ఉంటుంది. ఇక సింహ రాశి వారికి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఈ యొక్క సూర్య భగవానుడు ఆరోగ్యానికి, ఉద్యోగ ప్రాప్తికి, అలానే ధన సమస్యలు తొలగిపోవాలి అంటే సూర్యుని యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా ఉండాలి. అటువంటి ఒక దివ్యమైనటువంటి సూర్య భగవానుని అనుగ్రహానికి ఈ సింహ రాశి వారు పాత్రులుగా మారబోతూ ఉన్నారు. ఇక వీరికి తిరుగులేనటువంటి ఐశ్వర్యం కూడా రాబోతూ ఉంది. ఈ యొక్క సింహ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కూడా ఇటువంటి లక్షణాలను కలిగి ఉంటారు. అంటే ఉద్యోగం విషయంలో కావచ్చు, అలానే వీరి ఏదైనా పట్టుదల విషయంలో కావచ్చు, కోపం విషయంలో కావచ్చు, వీరికి కొట్టొచ్చినట్టుగా ఆ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. వీరి యొక్క అంతరాత్మ కూడా చాలా ధైర్యంగా, చాలా తేజస్సుతో కలిగి ఉంటుంది. వీరు సూర్య భగవానుడు ఈ రాశికి అధిపతి కనుక సూర్య తేజాన్ని కూడా కలిగి ఉంటారు, గంభీరమైనటువంటి వాయిస్ ని కూడా కలిగి ఉంటారు. వీరిలో ఒక గొప్ప తెలివితేటలు కావచ్చు, అలానే వీరిలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు కావచ్చు దాగి ఉంటాయి. వాటిని సరైన పద్ధతిలో గనుక వీరు ఉపయోగించినట్లు అయితే గనక ఇక వీరికి తిరుగు అనేటువంటిది లేకుండా అద్భుతమైన ఫలితాలు అనేవి ఉంటాయి. వీరిలో అంటే సింహరాశిలో జన్మించినటువంటి స్త్రీలలో అయితే ఒక లక్ష్మీ కళ దాగి ఉంటుంది, ఒక ఆకర్షణీయమైనటువంటి మంచి కళ అనేది దాగి ఉంటుంది. అంటే వీరి యొక్క కలర్తో సంబంధం ఉండదు, కలర్ కాస్త నలుపులో ఉన్నా కానీ వీరి ఆకట్టుకునేటటువంటి కళ్ళు, ముఖ కళలు అనేవి ఉంటాయి. వీరిలో అద్భుతమైనటువంటి కార్యాచరాలు దాగి ఉంటాయి. కళలు ఎన్నో రకాల అద్భుతాలు సృష్టించేటటువంటి కళలు వీరిలో ఉంటాయి. అంటే వీరిలో అనేక రంగాలలో కూడా దూసుకుపోయేటటువంటి మంచి మనస్సు కావచ్చు, మంచి టాలెంట్ కావచ్చు, మంచి గుణగణాలు కావచ్చు సింహరాశి వారిలో దాగి ఉంటాయి. అత్యంత తెలివిగా ఉంటారు. వీరి యొక్క తెలివితేటలు, వీరిలో సర్దుకుపోయేటటువంటి గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. జీవితంలో ఎన్నో ఆటంకాలు, కష్టాలు, ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి, కానీ వాటికి ధైర్యంగా ఎదురెళ్ళి తట్టుకుంటారు.
ఎంతోమంది వీరిని మోసం చేయాలి అని అనుకుంటూ ఉంటారు. ఎంతోమంది మోసం చేయాలి అనుకుంటారు. అలాని మోసం చేస్తారు. ఎంతోమంది చేతుల్లో వీరు కూడా మోసపోతూనే ఉంటారు. ఇలా వీరు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను, ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఒక స్థాయికి వచ్చి నిలబడుతూ ఉంటారు. ముఖ్యంగా వీరిలో ధైర్యం, సాహసం అనేది ఎక్కువగా ఉంటుంది. సాహసోపేతమైనటువంటి పనులు చేయటానికి ఏమాత్రము వెనకాడరు. మీరు దేన్ని కూడా ఎక్కువగా ఆశపడరు. కానీ కేవలం వీరు నిస్వార్థమైనటువంటి ప్రేమను, అంటే స్వార్థం లేకుండా ఉండేటటువంటి ప్రేమను మాత్రమే ఆశిస్తూ ఉంటారు. దానిపై తప్ప ఎదుటి దానిపైన వీరికి ఆశ, అత్యాశ అనేది ఉండదు. ఏదైనా ఇక కష్టపడి సంపాదించుకోవాలి అనేటటువంటి ఆలోచనే తప్ప మీ యొక్క సున్నితమైనటువంటి, అతి మృదువైనటువంటి మనస్తత్వం మాత్రమే మిమ్మల్ని కొన్నిసార్లు బలహీనపరుస్తూ ఉంటుంది. అలానే మీరు ఎదుటి వ్యక్తుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. నా వల్ల వీరు ఎట్టి పరిస్థితుల్లో బాధపడకూడదు. నా వల్ల వీరికి ఎటువంటి సమస్యలు కూడా రాకుండా ఉండాలి. నా వల్ల ఎవరికి ఏ సమస్య కూడా లేకుండా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇక అదే ఇతరులు మిమ్మల్ని మోసం చేయటానికి ఒక అవకాశంగా మారిపోతూ ఉంటుంది. మీరే తెలియకుండా వారికి ఒక అవకాశాన్ని ఇచ్చినటువంటి వ్యక్తులుగా ఉంటారు. అందువల్ల మీ యొక్క బలహీనతను ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తులపైన వ్యక్తపరచకూడదు. అలానే మిమ్మల్ని ఎవరైనా బాధ పెడితే చాలా సులభంగా తీసుకుంటారు. ఎదుటి వ్యక్తులను మళ్ళీ తిరిగి బాధ పెట్టాలి అని పొరపాటున కూడా చూడరు. కానీ ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని ఎప్పుడూ బాధ పెట్టాలి అనేటటువంటి ఆలోచనలోనే ఉంటారు. మీరు ధైర్యంగా ఉంటారు. ధర్మం వైపు ఎక్కువగా నడుస్తూ ఉంటారు. ధర్మాన్ని కాపాడుతూ ఉంటారు. ధర్మం తప్పరు. అలానే వీరు పాప పుణ్యాలను, కర్మలను బాగా నమ్ముతూ ఉంటారు. ఎదుటి వ్యక్తులకి మనం ఏదైనా హాని చేస్తే అది తిరిగి మళ్ళీ మనకే శాపంలా మారుతుంది అని నమ్ముతారు. వీరిలో జాలి, దయం అనేటటువంటి గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరైనా సరే, దూరపు బంధువులైనా, దగ్గరి చుట్టాలు అయినా, ఎవరైనా కష్టాల్లో ఉన్నారు అన్నా, సమస్యల్లో ఉన్నారు అన్నా వీరు అస్సలు కూడా ఓర్చుకోలేరు. వారిని కాపాడాలి అని ప్రయత్నిస్తూనే ఉంటారు. అలానే ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుండి ఆదుకుంటూ ఉంటారు. ఇటువంటి మంచి గుణం వల్ల మీరు కొన్నిసార్లు తీవ్రమైనటువంటి ఆర్థిక కష్టాల్లో, అలానే మానసికంగా కూడా సమస్యల పాలవుతూ ఉంటారు. అదెలా అంటే, మీరు ఎవరికి అయినా ఆపదలో ఉన్నారు అనగానే మీ దగ్గర కొంచెం డబ్బు ఉన్నా, అది మీ అవసరాల కోసం దాచుకొని ఉన్నది అయినా సరే వెంటనే వారికి ఇచ్చేస్తూ ఉంటారు. అలా ఇవ్వటం వల్ల మీకు ఇక సమస్య వచ్చినప్పుడు మళ్ళీ అదే వ్యక్తిని మీరు హెల్ప్ అడిగినా వారు చేయలేరు. మీకు హెల్ప్ చేయలేరు. కాబట్టి మీకు ఆర్థికంగా సమస్యలు, దానివల్ల మానసికంగా సమస్యలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎదుటి వ్యక్తులకి సహాయం చేయటం తప్పు కాదు. కానీ ముందు మీ సమస్యల గురించి ఆలోచించండి. ఎదుటి వ్యక్తులు కూడా మీలాగే ఉంటారు అనుకోవటం పొరపాటు. మీరు తినకుండా ఇంకొకరికి సహాయం చేసి వారి కడుపు నింపినట్లుగా మీకు కూడా అదే విధంగా సహాయం చేస్తారు అనుకోవటం పొరపాటే. మీరు ఎవరినైతే నమ్మి ఉన్నారో, మీ నుండి ఎవరైతే సహాయం పొంది ఉన్నారో వారే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచినటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి. మీరు ఎంత మంచి మనస్సుతో ఉంటారో, మీరు ఎంత జాలి గుణంతో ఉంటారో, ఎంతైతే మృదువైనటువంటి మనస్సుని కలిగి ఉన్నారో, మీ చుట్టుప్రక్కల ఉండేటటువంటి వ్యక్తులు కావచ్చు, సమాజం కావచ్చు, మీతో అంత కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది భగవంతుడు మీకు పెట్టే పరీక్ష అని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాదు, మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మి ఉన్నారో, జీవితంలో వీరు మమ్మల్ని అస్సలు మోసం చెయ్యరు, ఇదొక రక్త సంబంధంతో కూడుకున్నటువంటి బంధం, ఈ బంధం మమ్మల్ని ఎప్పుడూ కూడా మోసం చేయదు అని మీరు ఎలా అయితే ఒక స్ట్రాంగ్గా ఒక రిలేషన్ని నమ్మి ఉన్నారో, అది ఖచ్చితంగా కూడా మీకు వెన్నుపోటు పొడిచి మిమ్మల్ని మీకు మానని గాయాన్ని కూడా చేస్తూ ఉంటారు అని గుర్తుపెట్టుకోండి. మీరు అత్యంత ఎక్కువగా నమ్మిన వ్యక్తుల చేతుల్లోనే మీరు మోసపోవటం జరుగుతుంది. జీవితంలో మీరు నేర్చుకున్నటువంటి పాఠాలు ఏవైతే ఉన్నాయో, మీరు ఏదైతే పుస్తకాలు, అక్షరాలు నేర్పిన పాఠాలు ఏవైతే ఉన్నాయో
వాటికంటే కూడా జీవిత పాఠం నేర్పినటువంటి అనుభవమే మీకు ఎక్కువగా ఉంటుంది. అలానే మీరు ప్రాణంగా నమ్మినటువంటి వ్యక్తుల చేతుల్లో మీరు మోసపోయినప్పుడు మిమ్మల్ని అంటే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మి ఉన్నారో అటువంటి వ్యక్తులే మీకు ఎక్కువగా గుణపాఠాలు నేర్పుతారు అని కూడా చెప్పుకోవచ్చు. ప్రతి మోసం కూడా మీకు చెడ్డదని కాదు. ఎందుకంటే ప్రతి మోసం కూడా మీకు ఒక కొత్త గుణపాఠాన్ని నేర్పింది. ఒక కొత్త పాఠాన్ని నేర్పింది. అలానే ప్రతి అవమానం కూడా మిమ్మల్ని చాలా ధైర్యవంతులుగా, అలానే మిమ్మల్ని చాలా తెలివి పరులుగా మార్చింది అని చెప్పుకోవచ్చు. చాలా స్ట్రాంగ్ అవ్వటానికి అవి మీకు అవకాశాలు, ఆయుధాలే అని చెప్పుకోవచ్చు. అలానే మీరు ఎక్కువగా బాధపడాల్సినటువంటి అంశం ఏమిటి అంటే, ఇంత మంచి మనస్సు ఉన్నటువంటి, ఇంత మంచి మనస్సుని కలిగి ఉన్నటువంటి మీరు, మీ సొంత కుటుంబీకులు, మీ యొక్క రక్త సంబంధీకులు ఎవరైతే ఉన్నారో వారి చేతుల్లోనే ఎక్కువగా మోసపోవటం. ఇది చాలా అంటే చాలా బాధకు గురి చేసేటటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. మీరు చాలా బాధపడేటటువంటి అంశం అని కూడా చెప్పుకోవచ్చు. మిమ్మల్ని చాలా బాధకి గురి చేసినటువంటి విషయాలలో ఇది అత్యంత మొట్టమొదటిది అని కూడా చెప్పుకోవచ్చు. మీరు నా వాళ్ళు, నా రక్త సంబంధీకులు, వీరి వల్ల నేను జీవితంలో మోసపోను అని ఎవరినైతే మీరు గుడ్డిగా నమ్మి మీ యొక్క అత్యంత రహస్య విషయాలను కూడా పంచుకొని ఉన్నారో వారు కాస్త కూడా జాలి చూపకుండా మీపైన, అంటే రక్త సంబంధీకులు అనేటటువంటి అంశాన్ని పక్కన పెడితే కనీసం ఒక సాటి వ్యక్తిగా, ఒక సాటి మనిషిగా కూడా గుర్తించకుండా, ఒక మనిషి బాధపడతారు అనేటటువంటి భావన కూడా లేకుండా అనవసరంగా లేనిపోని నిందలను చెప్పి మీ యొక్క రహస్యాలను బట్టాబయలు చేసి మీరు అత్యంత రహస్యంగా దాచుకున్నటువంటి అంశాలను ఎంతైతే వారిని నమ్మి వారితో షేర్ చేసుకున్నారో వారు అందరితో చెప్పి మీ పరువు తీయాలి అని చూస్తున్నారు కదా. ఇది మిమ్మల్ని చాలా అంటే చాలా బాధకి గురి చేస్తూ ఉంటుంది. ఇది మీ జీవితంలో కోలుకోలేనటువంటి దెబ్బ అని కూడా చెప్పుకోవచ్చు. ఇటువంటి వ్యక్తుల మధ్య మేము ఇన్నాళ్ళు ఉంది, ఇటువంటి వ్యక్తులకా మేము సహాయం చేసింది, ఇటువంటి వ్యక్తులన నా వాళ్ళు అనుకొని వారి కోసం జీవితాన్ని త్యాగం చేసి ఎంతో కష్టపడి ఎన్నో అవమానాలను ఎదుర్కొని, ఇక కొంతమంది మీ మంచితనాన్ని అలానే మీ యొక్క అమాయకత్వాన్ని తమ యొక్క వస్త్రాలుగా వాడుకుంటూ ఉంటారు. అంతేకాదు మీకు ఉండేటటువంటి మంచి లక్షణాలను చూసి కుళ్ళుకుంటూ ఉంటారు. ఎప్పుడూ కూడా మీ మాటకి వాల్యూ అనేది ఇవ్వకుండా ఏదో ఒక రకంగా మీ మనస్సుని బాధిస్తూనే ఉంటారు. ఇక ఎంతో కొంతకాలానికి అయినా వారి మనస్సులో ఉండే దురుద్దేశం మీకు బయటపడుతుంది. అంటే మీరు అందంగా ఉన్నారు అని, మీరు ఎదుగుతూ ఉన్నారు అని, మీరు సాధించారు అని, సంపాదిస్తున్నారు అని తట్టుకోలేకే ఇవన్నీ చేశారు అనేటటువంటి ఒక క్లారిటీ అనేది పూర్తిగా కూడా మీకు వస్తుంది అని చెప్పుకోవచ్చు. వారి అవసరాలు తీరేంత వరకు మాత్రం మీ దగ్గర సింపతి కొట్టేస్తూ ఉంటారు, ప్రేమగా నటిస్తూ ఉంటారు. అలానే వారికి అనారోగ్య సమస్య వచ్చింది అని, వారిపై మీరు జాలి చూపాలి అని చాలా సున్నితంగా, చాలా అంటే వారికి ఏదో ఒక సమస్య వచ్చింది అని చెప్పి చాలా బాధతో అడగటం జరుగుతుంది. ఇక మీరు వెంటనే కరిగిపోయి వారికి సహాయం చేయటం, డబ్బు సహాయం చేయటం వంటివి చేస్తూ ఉంటారు. ఈ సమయంలో మాకు ఎవ్వరూ కూడా సహాయం చేయరు, అలానే మాకు ఎవ్వరూ కూడా అలా మిమ్మల్ని అవసరానికి వాడుకొని సున్నితమైన మాటలతో లేనిపోని ప్రేమలు ఒలకబోస్తూ మీ దగ్గర నుండి డబ్బుని ఏ విధంగా అయితే లాగాలి అనుకొని, అలానే వారికి ఏవైతే అవసరాలు ఉన్నాయో, ఏవైతే పనులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తి చేయించుకొని ఆ తరువాత మిమ్మల్ని పక్కన పడిస్తూ ఉంటారు. అంటే కూరలో నుండి కరివేపాకుని ఎలా అయితే తీసి పక్కన పెడతారో ఆ విధంగా మిమ్మల్ని పక్కన పెట్టడం జరుగుతుంది. ఇక మీ యొక్క బలహీనతతో ఎదుటి వ్యక్తులు ఖచ్చితంగా ఆడుకోవాలి అని చూస్తూ ఉంటారు. కానీ మీ యొక్క బలం అనేది, అంటే మీ యొక్క మంచితనంతో ఆ దైవం మిమ్మల్ని ఎల్లవేళలా కాపాడుతూ ఉంటుంది. ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా, ఎవరు ఎన్ని విధాలుగా మీకు చెడు చెయ్యాలి అని చూసినా, మిమ్మల్ని మోసం చెయ్యాలి అని చూసినా, ఆ దైవం యొక్క అనుగ్రహం వల్ల మీరు ఖచ్చితంగా అటువంటి ఏ సమస్యలనైనా ఎదుర్కొంటూ ఉంటారు. అలానే అటువంటి అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి. ఖచ్చితంగా దైవం యొక్క అనుగ్రహం మీపైన ఎల్లవేళలా కూడా ఉంటుంది. మీరు చేసిన మంచి పనులే మిమ్మల్ని అడుగడుగునా కాపాడుతూ వస్తాయి. ఒకసారి ఒకరి చేతిలో మోసపోయినా ఇంకొకరు మోసం చెయ్యాలి అని చూసిన ఆ సమయంలో మీరు మోసపోలేరు. ఎందుకు అంటే గనక మీరు ఖచ్చితంగా దైవం యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నారు కనుక, ఆ దైవం మిమ్మల్ని ఎల్లవేళలా కాపాడుతూ వస్తుంది కనుక 100% కూడా మీరైతే మోసపోలేరు అని చెప్పుకోవచ్చు.
ఇక ఎవరైతే మిమ్మల్ని బాధపెట్టి ఉన్నారో వారికి దైవం కఠినమైనటువంటి శిక్షని కూడా వేస్తుంది. ఈ సింహ రాశి వారిని అడుగడుగున దైవం కాపాడుతూ ఉంటుంది. అయితే ఖచ్చితంగా సింహ రాశి వారికి దైవం యొక్క అనుగ్రహంతో ఈ సమయం అయితే అనుకూలంగా ఉండబోతూ ఉంది. వీరికి దైవం యొక్క అనుగ్రహంతో జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళే అవకాశం కూడా కలగబోతూ ఉంది. ఇక సింహ రాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి, ఏంటి అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.